బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం గా అతిషి బాధ్యతలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఆప్ నేతలందరూ కూడా అతిషి వైపే మొగ్గు చూపడంతో అతిషిని ఢిల్లీ సీఎం గా ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం రాజీనామా చేయనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం గా అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. ఢిల్లీ సీఎం గా అతిషి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలందరూ కూడా అతిషి వైపే మొగ్గు చూపడంతో అతిషి ఢిల్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలు మనం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లారు. దాదాపు 6 నెలల పాటు కూడా తీహార్ జైల్లో ఉన్నారు. అయితే ఇటీవల షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది కోర్టు. దీంతో ఆ షరతుల ప్రకారం ఆయన అధికారికంగా ఎటువంటి సంతకాలు చేయడానికి వీల్లేదు. దీంతో జైలు నుంచి బయటికి వచ్చాక కేజ్రీవాల్ తను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఇవాళ సాయంత్రం తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరు అన్న దానికి కూడా తెరపడింది. అతిషిని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇవాళ సాయంత్రం కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిషి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎల్జీని కలిసి రాజీనామా లేఖ ఇవ్వనున్నారు కేజ్రీవాల్. ఢిల్లీ కొత్త సీఎం గా అతిషిని ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు. ఉదయశ్రీ, ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద ఇప్పటికే ఒక ప్రతిపాదనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక మహిళగా, పోరాట యోధురాలిగా, అంతేకాదు దాదాపు 16 శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మంత్రి అతిషి పేరు ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. మంత్రి అతిషి ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం గా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సమావేశం కొనసాగుతున్నప్పటికీ కూడా సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలవబోతున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. ఆ తర్వాత తమ శాసనసభ పక్షం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అటు సక్సేనాకు అందజేస్తారు. కొత్త ముఖ్యమంత్రి ద్వారా ప్రమాణ స్వీకారం చేయించాలనే విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాము ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ అయి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ తను నిజాయితీ పరుడిగా ప్రజల నుంచి తీర్పు పొందాకే ఏ పదవినైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను, అందుకే ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యానన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక తను ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. ఇక ప్రభుత్వ బాధ్యతలను అంటే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఢిల్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి కంటే ముందే నవంబర్లో మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నిర్వహించినటువంటి డిమాండ్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తుంది. కేజ్రీవాల్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికి ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా ఈ రోజు చేయబోతున్నారు. ఖచ్చితంగా
ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను ఆయన చూసుకుంటే, ఇక రాష్ట్ర పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలను ముఖ్యమంత్రిగా అతిషి తన కర్తవ్యాన్ని నిర్వహించబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఉదయశ్రీ రాజు, ఎలా జరిగింది అంటే ఆప్ ఎమ్మెల్యేలంతా అతిషికే మొగ్గి చూపారు అని తెలుస్తోంది. అంతకుముందు వేరే పేర్లు కూడా మనం విన్నాము ముఖ్యమంత్రి రేసులో. అలాగే అరవింద్ కేజ్రీవాల్ భార్య కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు అన్న వార్తలు వచ్చాయి. ఎలా జరిగింది ఇదంతా కూడా? మనం చూస్తూనే ఉంటాము ఉదయశ్రీ, ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించేటటువంటి పార్టీ. చీఫ్ గా ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పటికీ కూడా గోపాల్ రాయ్ కావచ్చు, కైలాష్ గెహ్లాట్ కావచ్చు, ఇతర ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా బరిలో ఉన్నట్టుగా కనిపించారు. సౌరవ్ భరద్వాజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అయితే సునీత కేజ్రీవాల్ విషయానికి వస్తే, తను కేజ్రీవాల్ ఎప్పుడైతే జైలుకు వెళ్లారో ఆ తర్వాత కేజ్రీవాల్ తరఫున వాయిస్ ని మొత్తం కూడా సునీత కేజ్రీవాల్ వినిపించింది. అయితే తన కుటుంబానికే ఈ అవకాశాన్ని ఇవ్వడానికి కేజ్రీవాల్ ఒప్పుకున్నట్లుగా కనిపించలేదు. అంతేకాదు పరమైనటువంటి రాజకీయాలను తాము ప్రోత్సహించామనే విషయాన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే పార్టీలో చాలా కీలకంగా ఎటువంటి ఉద్యమాన్ని అయినా సరే ముందుండి నడిపించడం, ప్రభుత్వమే కాదు ప్రజా సమస్యలను సైతం పరిష్కరించడంలో ముందున్నటువంటి అతిషి పార్టీలో ఉన్నటువంటి ప్రతి నేతలతో కూడా సరైనటువంటి రీతిలో ప్రయత్నాలు కావచ్చు, ఆమె వ్యవహరించే తీరు కావచ్చు, ఒక ఆమ్ ఆద్మీగా ఉండడమే కాకుండా ప్రభుత్వంలో సైతం కీలకంగా వ్యవహరించేటటువంటి రోల్ ఆమెకుంది. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా అతిషి అభ్యర్థిత్వాన్ని మద్దతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ సభ్యులందరూ కూడా అతిషి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నారు. అందులో భాగంగానే అతిషి ఢిల్లీకి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తర్వాత అయ్యేటటువంటి అతిషి ఇక తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సో మొత్తానికి సాయంత్రం కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత అతిషి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ అతిషి కొన్ని శాఖలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ అతిషి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆ శాఖలు తన దగ్గరే ఉంటాయా, లేకపోతే? ఇక్కడ ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ తన కేబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానిపైన కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కీలకంగా చర్చించిన తర్వాత కీలకమైనటువంటి పోర్ట్ఫోలియోలను అతిషి దగ్గర ఉంచుతూ మిగతా మరికొన్ని పోర్ట్ఫోలియోలను థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం రాజు.